సంక్రాంతి పంటల పండుగ రైతన్నల పండుగ షేక్ అబ్దుల్ బాసిత్ మోడ్రన్ ఇఖ్రా స్కూల్ సంక్రాంతి పంటల పండుగ అని ఇది కులమతాలకు అతీతంగా రైతన్నలకు సంఘీభావం తెలుపుతూ అందరూ జరుపుకోవలసిన పండుగ అని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరెస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ అన్నారు. వ్యవసాయం ప్రతి క్షణం ఎగసిపడే కెరటం. ప్రపంచానికి సాయం చేయడానికి ప్రతిసారి పడి లేస్తుంది. అందుకే అది అమృతం. అందరికీ రైతన్న ఆదర్శం. The farmers bring home his new crops and the family rejoices at the event. They celebrate it with great enthusiasm. Women make the most of this. They rise in the every house and clean their house fronts and decorate them with rangoli. అందరికీ ముందుగా పంటల పండుగ శుభాకాంక్షలు. ప్రియమైన మిత్రులారా, మనది వ్యవసాయ ప్రధాన్యమైన దేశంలో 100% వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే సంక్రాంతి పండుగ భారతీయులకు అతి ముఖ్యమైన పండుగ. అయితే ప్రతి సంవత్సరం మకర పర్వదినాన జరుపుకునే పండుగ. రైతులు అందరూ పండించిన పంటను ఇంటికి తీసుకొని వచ్చి బంధుమిత్రులతో ఆనందంగా ఆపై వాటికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జరుపుకునే పండుగ. పల్లె ప్రజలు ఆనందోత్సవాలతో 3 రోజుల పాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి. అన్ని పండుగలు తిథి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటారు. సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశించేటప్పుడు ఈ పండుగ జరుపుకుంటాం. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, కురిసే మంచు జల్లు తెరిచే పూల కల్లు, గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్దిల్లు, పట్టు పరిగిలి కట్టి చుక్కల వరసలు పెట్టి చక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి.